వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ SR0803 బ్లాగ్స్. సో గైస్ ఇది వచ్చేసి డే 6 బ్లాగ్ అనమాట, 100 days ఛానల్లో. బట్ ఈ డే 6 కాదు, ఇప్పుడు డే 5 బ్లాగే అనాలి. ఎందుకంటే డే 6 బ్లాగ్ అంటే నేను ఒకటైతే జరిగింది గైస్ నాతోటి. అంటే డే 5 బ్లాగ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. అంటే యాక్చువల్లీ వీడియో అంతా ఎడిటింగ్ చేసా, సేవ్ చేయలేదు గైస్, నేను మర్చిపోయా సేవ్ చేయడం. అంటే వీడియో తీసా, ఇప్పుడు నేను ఏది మన ఏమంటారు VN యాప్లో ఎడిట్ చేశాను గైస్. యాక్చువల్లీ ఎక్కువ అలా చేయను అనమాట. అప్పుడు సో అలా చేసా, నేను సేవ్ చేయలేదు, అందులో ఉంటుంది. బట్ నా ఫోన్లోకి వెళ్ళి స్టోరేజ్లోకి వెళ్ళి డిలీట్ చేశాను అనమాట. అంటే నేను ఎట్లా డిలీట్ చేశాను అంటే కొన్ని ఓల్డ్ ఫొటోస్ ఉండే డిలీట్ చేసుకుంటే దీంతో పాటు ఇది కూడా చేసేసాను. అంటే పర్మనెంట్ డిలీట్ చేసేసాను మొత్తానికి. సో అందులో అయితే రావట్లేదు అనమాట, మొత్తం నాకు ఇబ్బంది అయింది అనమాట. సో అది తీసిపెట్టా. డే 5 బ్లాగ్ అనేది పోయిందనమాట, అంటే డిలీట్ అయిపోయింది. సో ఇదైతే మళ్ళీ ఈరోజు తీస్తున్నాను అనమాట కొత్తగా. ఈరోజు 28/4/2024 అనమాట, April 24/8 అనమాట ఈరోజు. సో మళ్ళీ ఈరోజు తీస్తున్నాను అనమాట. సో నిన్న కంటెంట్ ఏముంది అంటే, నిన్న మొత్తం బాగుండే కంటెంట్ అయితే. నిన్న అంటే షాప్ ఓపెన్ చేసి ఆ తర్వాత ఏం చేసి అంతా ఉండే. నిన్న కంటెంట్లో బాగుండే అనమాట. వీడియోని డిలీట్ అయిపోయింది, పర్లే. మళ్ళీ ఈరోజు అయితే తీద్దాం. ఈరోజు అయితే నేను బయటికి వెళ్ళే ప్లాన్ అయితే వేసాను అనమాట. 99% బయటికి వెళ్తాం, లేదంటే లేదు గైస్. సో ఈరోజు అయితే 99% అయితే బయటికి వెళ్ళే ఛాయిసెస్ ఉన్నాయి మనకు కూడా. సో అదైతే చూద్దాం, అప్పుడు కొద్దిసేపు అయితే తెలిసిపోతుంది వెళ్తామా వెళ్ళాం అనేది. సో ఇప్పుడైతే మార్నింగ్ 8:30 అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడే షాప్ అయితే ఓపెన్ చేసేసా. సో ఓపెన్ చేసి మొత్తం నేనైతే లోడ్ వచ్చిందంటే సామాన్ అయితే తెచ్చాడనమాట డాడీ. చిల్లర సామాన్లు. చిల్లర సామాన్ అంటే చిల్లర అంటారు. చిల్లర అంటే మన చిన్న సామాన్ ఉంటాయి కదా షాప్కి, అవి తెచ్చాడనమాట. సో అన్నీ అయితే అన్బాక్సింగ్ అయితే చేయాలి ఇప్పుడు. మళ్ళీ ఆ తర్వాత నాకైతే చాలా వర్క్ ఉంది ఈరోజు కూడా. సో మళ్ళీ మధ్యాహ్నం బయటికి వెళ్ళేది ఉంటుంది, అన్నీ అవుతున్నాయి. సో ఫస్ట్ అయితే మనం ఇప్పుడైతే ఆ సామాన్ అంతా సర్దేద్దాం అనమాట. సో సర్దేసి మళ్ళీ మీద నిలుస్తాను. చెప్పినట్టయితే షాప్ అంతా అయితే క్లీన్ చేసేసా అనమాట. సో అంటే చూడొచ్చు మొత్తం ఇలా ఉంటే ఎట్లా చేసేసాను, మొత్తం చిత్రం అనమాట. క్లీన్ అయితే చేసేసా. అండ్ నేనైతే మన షాప్లో కొత్త ప్రోడక్ట్ అయితే వచ్చిందనమాట. సో అది వచ్చేసి ఇదే అనమాట, ఈ బాక్స్లోనే ఉన్నాయన్నమాట. సో ఇది వచ్చేసి చూడొచ్చు. సో దీని పేరు వచ్చేసి మన వెల్డింగ్ స్పెట్స్ అని అయితే అంటారు అనమాట. దీన్ని అంటే సేఫ్టీ స్పెక్టికల్స్ అనమాట. సేఫ్టీ కోసం యూజ్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు మనం వెల్డింగ్ చేసినప్పుడు కళ్ళకి ఎఫెక్ట్ కావద్దని ఇవైతే పెడతారనమాట, సన్ గ్లాసెస్ లెక్క. సో ఇవి వచ్చేసి మనకు నార్మల్ గ్లాసెస్ టైపే ఉంటాయి, సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలానే ఉంటాయి అనమాట. ఒకసారి మీకు చూపిస్తాయి, ఎలా ఉంటాయి ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఇవే అనమాట. సో మన దగ్గర వచ్చేసి 2 టైప్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఒకటి చూడొచ్చు, ఇదైతే ఇలా ఉంటుంది అనమాట. నాకు కనిపిస్తుంది కదా ఎలా ఉంది, నాకు సెట్ అయినా సెట్ కదా కామెంట్ చేసి చెప్పండి. సో చూడొచ్చు ఇది ఎలా ఉంది అనమాట. మొత్తం అంటే ఇటు సైడ్స్ నుంచి ప్యాక్ అవుతాయి, ఇటు సైడ్ నుంచి ప్యాక్ అవుతాయి, కింద నుంచి ప్యాక్ అవుతాయి, పైన నుంచి కూడా ప్యాక్ అయిపోతాయి అనమాట. మొత్తం ఇప్పుడు ప్యాక్ అయిపోతాయి ఈ స్పెట్స్ వచ్చేసి. సో ఇది ఒక మోడల్ అనమాట మన దగ్గర ఉన్నది. ఇంకో మోడల్ వచ్చేసి నా బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కదా. సో ఇవే అనమాట. ఇవి వచ్చేసి నార్మల్ మన స్టైల్ స్పెట్స్ టైప్ ఉంటాయి, బట్ ఇవంతా మనకు ప్రొటెక్షన్ ఉంటాయి. ఇవి కూడా బాగుంటుంది ప్రొటెక్షన్. అసలు ఇవి కూడా చూపించండి. అసలు చూడొచ్చు, కిందికి వెళ్ళి పైకి వెళ్ళి సైడ్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి గ్యాప్ అయితే లేదనమాట. దీంట్లో ఏముందంటే ఇది వచ్చేసి మనకు స్టైల్ కొడుతుంది అనమాట, లుక్ స్టైల్ ఉంటుంది దీంట్లో. ప్లస్ ఇదంతా డార్క్నెస్ అయితే ఉంటుంది చాలా. అంటే 2 ఈక్వలే, బట్ ఇందులో ఒకటి ఆర్డినరీ ఉంది, ఒకటి క్వాలిటీ ఉంది గైస్. సో ఇది వచ్చేసి క్వాలిటీ, 2 క్వాలిటీ మన దగ్గర. ఆర్డినరీ అయితే ఉండదు అనమాట, ఆర్డినరీ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, 2 ఉంటాయి. బట్ మన దగ్గర ఉన్నవి క్వాలిటీ ఇవి. సో దీంట్లో వచ్చేసి సన్ గ్లాసెస్ టైప్లో ఉంటాయి మొత్తం. అండ్ స్టైల్ ఉంటుంది అనమాట. దీంట్లో పెట్టుకుంటే స్టైల్ కూడా కొడుతుంది అనమాట మనకు. సో అందుకే ఈ 2 టైప్స్ అయితే తెప్పించాను అనమాట నేను. అంటే ఇది వచ్చేసి ఓల్డ్ది, ఇది వచ్చేసి కొత్తది గైస్. ఇది వచ్చేసి నిన్న వచ్చాయి అనమాట. ఇవి వచ్చేసి పాత ఎప్పటి నుంచో ఉన్నాయి మన దగ్గర. అంటే ఎప్పటి నుంచి అంటే స్టాక్ అయిపోతే మళ్ళీ వచ్చినాయి. ఎప్పటి నుంచి అంటే స్టార్టింగ్ నుంచి ఇవే అయిపోయింది మనం. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇవి కూడా తెప్పించాను అనమాట. సో ఈ 2 టైప్స్ అయితే తెప్పించా, ఓకేనా. సో మన ఎక్స్పెక్ట్స్ అయితే పెట్టుకున్నాం. సో ఇంకా మన షాప్లో కొత్త ప్రొడక్ట్స్ ఏమొచ్చాయంటే, సో నా బ్యాక్ సైడ్ ఒక చిన్న డబ్బా కనిపిస్తుంది కదా. సో అదే అనమాట వెల్డింగ్ మిషన్. సో ఆ వెల్డింగ్ మిషన్ కూడా తెప్పించాను అనమాట. ఎందుకంటే మనకు షాప్లో చాలా మంది వస్తున్నారు వెల్డింగ్ కావాలని, బయటికి వెళ్తున్నారు అనమాట. సో దాంతో మనకు కొద్ది ఇన్కమ్ స్విచ్ అదే అక్కడ కనిపిస్తుంది కదా, వెల్డింగ్ సిస్టమ్ అని. సో అది కూడా ఉంది.
అది కూడా నిన్న తెచ్చిండు. సో దాని గురించి కూడా మీకు ఏంటంటే ఒక నెక్స్ట్ ఇంకో వీడియోలో దాని గురించి అన్బాక్సింగ్ వీడియో పెడతాను. అంతే అంటే అది ఎందుకు తెప్పించాము ఏంది అనేది మొత్తం అయితే ఒకసారి మీకు చెప్తా ఆ డీటెయిల్ కొన్ని నిమిషాలు. ఆ తర్వాత ఇంకొక వీడియోలో దాని గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే అది ఎందుకు యూజ్ చేస్తున్నాం, అది ఎప్పుడు తెచ్చాము, ఎంత తెచ్చాము, అండ్ దాని ప్రైస్ ఎంత, అండ్ అది వచ్చేసి పర్పస్ దేనికి తెచ్చాము అనేది మొత్తం చెప్తాను. ఓకేనా. సో ఇప్పుడు ఎందుకు చేశానంటే ఇప్పుడు మన షాప్లో పైప్ తీసుకుంటారు గైస్, ఐరన్ పైపు ఒక 22 feet కావాలంటారు. మన దగ్గర 20 feet లెంత్ ఉంటుంది, ఎవరి దగ్గర అయినా 20 feet లెంత్ ఉంటుంది. ఇంకో పైప్లోకి వెళ్ళి 2 feet కట్ చేసి జాయింట్ వేయించుకోవాల్సి వస్తుంది. సో అది జాయింట్ వేయించుకోవాలంటే పక్క షాప్కి వెళ్ళాలి, వెల్డింగ్ షాప్. అదే మన దగ్గర అయితే మనం వేసి వచ్చు కదా. సో దానికోసం తెప్పించాము అనమాట. అండ్ ఇంకోటి మనకు షాప్లో చిన్న చిన్న ఏమైనా స్టాండ్స్ ఏమైనా తయారు చేయడానికి అవసరం వస్తాయని తెప్పించాం. ఇంకోటి నిన్న తెచ్చిన స్టాక్లో ఇంకోటి ఏమున్నాయంటే నేను ఏమేమి స్టాక్ తెచ్చానంటే సో ఇవి గైస్ మర్చిపోయా, మంగళం వెల్డింగ్ రాడ్స్ ఇవి తెప్పించాము గైస్ నైట్ నిన్న. సో ఆల్రెడీ ఉండే స్టాక్ అయిపోతే అవి వచ్చాయి గైస్. ఇంకొచ్చేసి ఇక్కడ కింద అయితే అనమాట మొత్తం ప్రొడక్ట్స్ వచ్చాయి. చూడొచ్చు ఇక్కడ సుత్తిలు అవన్నీ ఉన్నాయి. సో చూపించండి. సో ఒక్కొక్కటి చూపిస్తా. ఫస్ట్ అయితే సో ఇది ఒకటి గైస్, ఇది వచ్చేసి చన్నీ అంటారు, అంటే ఇది ఏమైనా హోల్ పెట్టడానికి అవన్నీ అవసరం వస్తుంది. ఇంకోటి వచ్చేసి ఇది మన సెంటరింగ్ సుత్తి గైస్, అంటే ఇక్కడ నుంచి మూలలు తీయడానికి ఇక్కడ నుంచి కొట్టడానికి అనమాట. ఇది ఒకటి. ఇంకోటి ఇది అనమాట, ఇది కూడా సెంటరింగ్ అనమాట, అంటే ఇది హోల్స్ పెద్ద పెట్టడానికి. సో ఈ 3 అయితే అనమాట. సో ఈ 3 నిన్న ఇచ్చాను గైస్. ఇంకోటి పెద్ద సైజ్ హ్యామర్లు అవి తెప్పించాం నిన్న. ఎందుకంటే హ్యామర్స్ కూడా చాలామంది మన షాప్లో అడుగుతున్నారు కాబట్టి హ్యామర్స్ ఇంకా చాలా రకాల హ్యామర్స్ ఉన్నాయి, చాలా తెప్పించాం గైస్ ప్రొడక్ట్స్ నేను. ఇంకా అనమాట హ్యామర్స్ ఇది ఓపెన్ చేసి చూపిస్తా. ఏంటంటే ఒక్కటని కాదు, ప్రతి ఒక్క ప్రొడక్ట్ తెప్పించామన్నమాట. సో చూడొచ్చు హ్యామర్ అనమాట, పెద్ద బిగ్ హ్యామర్స్ ఇవి. ఇందులో మనకు కావాలంటే స్మాల్ ఉన్నాయి, మీడియం ఉన్నాయి, లార్జ్ ఉన్నాయి, అన్ని సైజులు ఉన్నాయి గాయస్. మీకు కావాలంటే నాకు ఒకవేళ మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తా. ఒకవేళ కావాలంటే నాకు నా వాట్సాప్ నా ఇన్స్టాగ్రామ్ డిఎం చేయండి, లేదంటే వాట్సాప్ నెంబర్ ఇస్తా, దానికి మెసేజ్ చేయండి. మీకు ఏమేమి కావాలో అన్ని ఫొటోస్ పిక్స్ అవన్నీ పెడతా గైస్. ఓకేనా. ఇంకొచ్చేసి నట్టు బోల్ట్లు ఇవన్నీ ఉన్నాయి గైస్ మన దగ్గర. వచ్చి ఈ నట్టులు బోల్ట్లు ఈ బోల్ట్ నట్స్ ఓకేనా. ఇవి ఆల్ సైజెస్ ఉన్నాయి గైస్. ఇవి తెప్పించామన్నా. ఏంటంటే షాప్లో ఒక్కటి కాదు అన్ని ప్రొడక్ట్స్ ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు కస్టమర్ వస్తుంది గైస్, ఏ వాడుతారో మనకు తెలియదు. సో దానికోసమే అన్ని రకాల ప్రొడక్ట్స్ తెప్పించామన్నమాట. ఇంకోటి ఈ వాటర్ టేప్ తెప్పించా గైస్. సో ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ టేప్ అనమాట. మీకు చాలా మందికి తెలియదు దీని గురించి. సో యూట్యూబ్లో ఇప్పుడు చూడొచ్చు మీరు, డ్రమ్కి బ్యారెల్కి హోల్ పెడతారు, వాటర్ లీక్ కాకుండా టేప్ పెడతారు, బ్లాక్ కలర్ టేప్ అని సిల్వర్ కలర్ టేప్ అని. సో అది ఇదే అనమాట. సో ఇది వాటర్ లీక్ కాకుండా ఇది ఆపుతుంది అనమాట ప్రెషర్. సో ఇదే టేప్ అది. సో ఇది కూడా తెప్పించామన్నమాట 2 మన షాప్లో. ఇంకోటి వచ్చేసి కరెంట్ టేప్స్ తెప్పించామన్నమాట. ఈ టేప్స్ కూడా చాలామంది అడుగుతుంటారు. సో దానికోసమే ఈ టేప్ కూడా తెప్పించాను గైస్. నేను అన్ని ప్రొడక్ట్స్ A to Z ప్రొడక్ట్స్ అయితే మ్యాక్సిమం తెప్పించాను అనమాట. సో మనకి ఏమేమి నీడ్ అయితే రెగ్యులర్గా అవన్నీ అయితే తెప్పించా. హోమ్ మేడ్ ప్రొడక్ట్స్ ఇంకా వచ్చేటివి ఉన్నాయి ప్రొడక్ట్స్ ఇంకా. ఎందుకంటే ఇప్పుడు షాప్ అన్నప్పుడు ఇప్పుడు చాలామంది ఏంటంటే ఒక ప్రోడక్ట్ చేస్తే అది అడుగుతలేదు, వేరే పడుతుంది. అందుకే నేనేం చేసాను, అన్నీ ఒకటేసారి తెప్పిస్తున్నా, ఏది కావాలంటే అది ఇస్తాను. దానికోసమే అది తెప్పిస్తుంది అనమాట. ఓకేనా. ఇంకోటి ఏం తెప్పించా అంటే ఈ చైన్ వేసి మర్చిపోయాను, మెయిన్ థింగ్ ఇదే. సో గొలుసులు తెప్పించాను ఇక్కడ, చైన్స్ ఇక్కడ చూపిస్తుంది. సో మనకు మెయిన్ చైన్స్ తెప్పించాము చూడండి. ఇది 11 feet ఉంటుంది హైట్, మొత్తం లెంత్ 11 feet లెంత్ ఉంటుంది అనమాట ఈ చైన్ మొత్తం కలిపి. సో ఇది తెప్పించా, ఎందుకంటే ఇవి కూడా చాలా మంది దొరుకుతుంది. ఎందుకంటే ఇవి మన ప్యాసింజర్ ఆటోస్, పియాగో ఆటోస్, ట్రాలీ ఆటోస్, బులోరాలు, మన లారీలు వాటికి ఇంకా పెడతారు కదా. ఇప్పుడు లారీలకు అయితే ఇంకా కింద డిజైన్కి ఏమైనా పెడతారు చూడండి, బెల్స్, లేదంటే అవి దానికి కొనుక్కొస్తాయి. ఆటోలకు అయితే ఇంకా డోర్ కోసం పనికొస్తాయి. సో దానికోసం చాలా రకాలు యూజ్ చేస్తారు, దానికోసం అయితే తెప్పించా. ఓకేనా. ఇంకా ఏమున్నాయి గైస్, ఈరోజు ఇవే ఉన్నాయి గైస్ ఇప్పటికైతే ప్రొడక్ట్స్. సో ఆ వెల్డింగ్ మిషన్ గురించి అయితే మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. ఇంకొకటి వచ్చేసి కూలర్ గడ్డి తెప్పించాం గైస్. కూలర్ గడ్డి అంటే మన డాడీ కూలర్ రిపేరింగ్ చేస్తాం కదా, సో దానికోసం కూలర్ గడ్డి కూడా తెప్పించాం అనమాట. సో ఎవరైనా నియర్ బైలో ఉంటే మన షాప్కి విజిట్ చేయండి, మీకు లో ప్రైస్లో ఇస్తాను అనమాట. అన్ని ప్రొడక్ట్స్ ఏమున్నా సరే ఏమనుకోకండి, సర్ది 3-4 days నుంచి సర్ది తగ్గట్లేదు అనమాట. అంటే మీరు నా నియర్ బై ఉన్నా కానీ ఎక్కడి నుంచి వచ్చినా సరే మన షాప్కి వస్తే డిస్కౌంట్ అనేది ఇస్తాను అనమాట. అంటే రేకులు కానీ, పైపులు కానీ, గంపలు కానీ, పారాలు కానీ ఏమి తీసుకున్నా సరే మీకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అంటే ఇప్పుడు మీరు ఓన్లీ వచ్చి ఇక్కడ మీ నా సబ్స్క్రైబర్ అని చెప్తే చాలు, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ అన్ని చూసి ఉంటే చాలు, మీకు కంపల్సరీ
డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. మీకు మార్కెట్లో ఇవ్వని ప్రైస్ అయితే ఇస్తాను కదా, మార్కెట్లో ఇచ్చేదానికన్నా 2 రూపీస్ తక్కువ ఇస్తా. ఓకేనా, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండాలి, నా వీడియోస్ అన్ని చూసి ఉండాలి. ఓకేనా, వాళ్ళకైతే కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తా. అండ్ ఎలా లేకున్నా సరే నా ఛానల్ చూడకుండా మా షాప్కి వచ్చినా సరే డిస్కౌంట్ అనేది ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మీకు తక్కువ ఉండదన్నమాట. ఓకేనా, చలో ఈ వీడియో అయితే ఇందరితో ఎండ్ అయితే చేస్తున్నాం కదా, ఎందుకంటే మనకు చాలా వర్క్ ఉంది కాబట్టి నేను ఎక్కువ డైలీ బ్లాగ్స్ తీస్తున్నా, బట్ ఎక్కువ రోజు మొత్తం తీయట్లేదు అనమాట. ఎందుకంటే మనకు వర్క్ ఉంటుంది, సో దానికోసం బిజీ అయిపోయినా అనమాట. అంటే నాకు హెల్త్ కూడా బాగాలే అనమాట, సర్ది అయిపోయింది. 3-4 డేస్ నుంచి జ్వరం వచ్చింది, మొత్తం అలా షాప్లో సామాన్ సర్దేది ఉందన్నమాట. అందుకే అంత లాంగ్ వీడియోస్ అయితే తీయట్లేదు అనమాట. ఓకేనా, మళ్ళీ మనం ఇప్పుడు Day 7 అంటే బయటికి వెళ్ళేది కూడా తీస్తా. Day 7 సారీ ఇప్పుడు 3-4 డేస్ అయిపోయినాక వ్లాగ్స్ అయితే షూట్ చేస్తాను. అంటే రెగ్యులర్ డైలీ వ్లాగ్స్ వస్తుంటాయి, సో వ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. నార్మల్ చిన్న వస్తుంటాయి కదా, మరి లాడ్జ్లో 10 మినిట్స్ 7 వీడియోస్ 6 మినిట్స్ వీడియోస్ వస్తాయి అనమాట. ఓకేనా, బాయ్ గైస్. ఈ వీడియో ఎవరైనా కొత్త చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ గైస్.